ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం. ఎన్నో విషయాలను దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మన బ్రతుకులను దేవుడు మారుస్తూ ఉన్నారు. ఒకప్పటిలాగా లేవండి మన బ్రతుకులు. దేవునితో మనము మన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మరి దేవుడు ఎన్నో విశేషకరమైన విషయాలను మనకు నేర్పిస్తూ మన బ్రతుకులను ఆయన మారుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని ప్రతి ఒక్కరం ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపమైన మాటలు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమె దేవుడైన యెహోవా, మన దేవుడు మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదు, మనల్ని నాశనము చేసే దేవుడు కాదు. ఆమె మనుషులు మనల్ని నాశనం చేయాలని ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. మనము నాశనం అయిపోవాలి అంతే. ఎవరి ముందు మరి మనము ఎదగడం, ప్రత్యేకంగా మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయంటే వారికంటే ఎక్కువగా ఎదగద్దు, గొప్పవారు అవ్వద్దు, ఒక ఇల్లు కట్టుకోవద్దు, లేకపోతే ఒక మంచి స్థితిలో స్థానంలో ఉండద్దు, ఉన్నతమైన పేరు ఉండద్దు, నాకంటే ఎవరు గొప్పవారు కాదు అన్నట్లుగా మనుషుల స్వభావము ఉంటూ ఉంది అండి. ఇలాంటి వారి జీవితాలు చాలా భయంకరమైన జీవితాలు. ఒకరి మేలు కోరుకునే వారిగా ఉండకపోతే చూడండి మన జీవితాలు పతనం అయిపోతాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మనుషులు నాశనం చేయాలని చూస్తూ ఉంటారు, మనల్ని ఎదగకుండా చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి భయంకరమైన పోరాటాలలో అయినా ఆయన విడువడు. ఆయన మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. యోసేపు తన జీవితంలో అన్నలందరూ కూడా తనని చాలా హింసించారండి, ఎంతగానో దిగజారేటట్లుగా చేశారు. కానీ నమ్మదగిన దేవుడు, యూదా గోత్రపు సింహము మన దేవుడు యోసేపును ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని భయంకరమైన పోరాటాలు ఎదుర్కొన్నారో అన్నల ద్వారా. కానీ యోసేపు నిజముగా అన్నల మేలే కోరుకున్నాడు. మంచి దైవికమైన కుమారుడు, ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుని వైపే ఆనుకున్నాడు. నిజంగా దేవుడు యోసేపును ఉన్నతమైన స్థితిలో ఉంచాడండి. అంతే, మనుషులు నాశనం చేస్తారు కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పోరాటాల మధ్యలో, పరిస్థితుల మధ్యలో, ఎన్నో భయంకరమైన ఇబ్బందుల మధ్యలో ఉండొచ్చు. చుట్టూ ఉన్నవారే లేదా నమ్మిన వారే, ఇంటి వారే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారేమో, బాధ పెడుతున్నారేమో, ఇబ్బంది పెడుతున్నారేమో, చాలా వేదనకు గురి చేస్తున్నారేమో. కానీ దిగులు పడకండి, భయపడకండి, జడియకండి. దేవుని తోడు, దేవుని హస్తము మనతో ఉంది. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో గర్భఫలం లేదనో ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉద్యోగం లేదనో వేరే వాళ్ళు అనరాని మాటలు అంటున్నారా? ఇంకా వివాహం అవ్వట్లేదని, ఇంకా ఏదో లైఫ్ సెటిల్మెంట్ అవ్వట్లేదు, ఎన్నో పోరాటాలు, కోర్ట్ కేసెస్, ఇంకా చాలా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటిని చూసి చాలా వేదన పడుతూ ఉన్నారనుకుంటా. కానీ ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాటలు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మహోన్నతుడా, శక్తివంతుడా, గొప్పవాడా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల్ని బట్టి ఎంతగానో మేము బలపరచబడుతున్నాం. ఎవరు నాశనం చేసినా నీవు మమ్మల్ని నాశనం చేసే దేవుడు కాదయ్యా. నీవు మా మేలు కోరుకునే దేవుడు, మా మంచి కోరుకునే
కోరుకునే దేవుడు, మా క్షేమాన్ని కోరుకునే దేవుడు, మేము ఉన్నతమైన స్థితిలో ఉండని ఆలోచించే దేవుడు అయ్యున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్రజలు మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని నాశనంలోనికి నడిపించాలని చూస్తూ ఉంటారు. కానీ నీవు మాత్రము మా యోగ్యాన్ని, క్షేమాన్ని అయా మేము ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచించే దేవుడు అయ్యున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి పోరాటాలపైన విజయము దయచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగును కాక, ఎవరిని కూడా విడిచిపెట్టకుండా గొప్ప స్థితిలో నడిపించమని వేడుకున్నాం. ప్రతి పోరాటాలపైన విజయం దయచేయండి, కృప కలుగును కాక. చేస్తున్న ప్రతి ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేస్తూ అందరినీ బ్లెస్ చేయమని, కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చూడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు మరి జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో పరిగెత్తుకుంటూ రండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళే ముందు మరి ఎవరెవరైతే ఇక్కడికి ప్రజలు వస్తారో ఆ ప్రార్థన అవసరతలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీద రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ప్రేయర్ టవర్లోకి మరి తీసుకెళ్ళబోతున్నాను. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను. కనుక ఈ 40 రోజుల తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో జనవరి 20వ తారీఖు మరి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సభలోకి అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదేవిధంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి 20వ తారీఖు అందరికీ తైలంతో అభిషేకించబోతున్నాను. కనుక వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు మరి కింద ఉన్నటువంటి ఆ సెల్ నంబర్స్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం, పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్. కనుక వేలాదిగా రండి, తరలిరండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.